ఎన్సీసీ క్యాడెట్స్ దివ్యాంగుల్ని లోపలికి తీసుకురావడం కానీ వాళ్ళకి వాటర్ ప్యాకెట్స్ అందించడం మరియు స్నాక్స్ అవసరమైతే బిస్కెట్స్ అందించడం ఇవన్నీ కూడా చాలా సేవా తత్పరతో వాళ్ళకు ఒక వినూత్నమైనటువంటి అనుభూతి అనుభవం జీవితంలో కలిగే అవకాశం ఎన్సీసీ క్యాడెట్స్కి ఉంటుంది. ప్రత్యేకంగా రామసారెడ్డి గారికి ఎన్సీసీ క్యాడెట్స్కి ఈ సందర్భంగా ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చే దాదాపు ఇంకా అనేక మంది లీడర్స్ వస్తూ ఉన్నారు. ఇంకొక గంటలో ఇంకా చాలా మంది చేరుకుంటారు. వీరందరికీ కూడా ఓంకార క్షేత్రంలో ఉన్నటువంటి కాశీరెడ్డి నాయన ఆశ్రమం వారు భోజన వసతిని ఏర్పాటు చేశారు. ప్రసాదం కూడా ఏర్పాటు చేశారు. వారికి ప్రత్యేకంగా కాశీరెడ్డి నాయన గారికి ఆశ్రమం వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు దాదాపు 1200 మంది దివ్యాంగులకి సేవా కార్యక్రమాన్ని నిర్వహించాం. అందరికీ వచ్చిన వారందరికీ ఎవరికి లేకుండా ముందుగానే ఎన్సీసీ క్యాడెట్స్ కూపన్స్ అందజేశారు. కార్యక్రమం అతనికి వచ్చి వాళ్ళ మెసేజ్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి పంపిణీ చేసిన తర్వాత ఇంకా అందరికీ కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి పంపిణీ చేయడం జరుగుతుంది. దాదాపు 1200 మందికి నూతన వస్త్రాలు, కుట్టు మిషన్లు, కొంతమంది అవసరమైన వాళ్ళకి మోటార్తో పనిచేసే కుట్టు మిషన్లు, వినికిడి యంత్రాలు, అదేవిధంగా చక్రాల కుర్చీలు, వీల్ చైర్స్, 11 మంది వికలాంగుల విద్యార్థులకు 1500 రూపాయల స్కాలర్షిప్స్. దీని తర్వాత ఈ నెలలో వివిధ స్పెషల్ స్కూల్స్ ఉన్నాయి. నవజీవన్ డెవలప్మెంట్ స్కూల్ కానీ, సెయింట్ జాన్స్ మనోవికాస్ కేంద్రం కానీ, సెయింట్ లూస్ అందుల పాఠశాల, అదేవిధంగా దేవదూతి అందుల పాఠశాల, పెద్దకొండల స్పెషల్ స్కూళ్ళు, పినాక్ అని నిర్వహించే స్కూలు, వీటన్నిటిలో కూడా ఈ నెల రోజుల కార్యక్రమంలో మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళందరినీ పిల్లలందరినీ ఈరోజు పిలుచుకుని రావడం కష్టం కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అప్పట్లో బొమ్మ నాగిరెడ్డి గారు ఎంపీగా ఉండడం, ఎంపీ నిధులతో అనేక మందికి వీల్ చైర్స్ని, ట్రైసైకిల్స్ని ఇవ్వడం జరిగింది. వందలాది మందికి ఎంపీ. అదేవిధంగా ఎస్పీ రెడ్డి గారు ఎంపీగా ఉన్నంత కాలం ఆయన జీతాన్ని దివ్యాంగుల యొక్క ట్రైసైకిల్స్ క్లబ్, అదేవిధంగా గతంలో చాలా సంవత్సరాల క్రితం దాదాపు 20 సంవత్సరాల క్రితం అప్పట్లో పోలియో ఎక్కున్నప్పుడు పోలియో శస్త్రచికిత్సల కార్యక్రమం కూడా నంద్యాలలో నిర్వహించడం జరిగింది. 2 సార్లు ఎస్పీ రెడ్డి గారి శాఖ పోలియో సర్జికల్ క్యాంప్ నిర్వహించి వారికి అవసరమైనటువంటి ఆపరేషన్లు, శస్త్రచికిత్సలు నంద్యాలలోనే నిర్వహించి క్యాలిపర్స్ ఇవన్నీ జరగడం జరిగింది. దాదాపు 20 ఈ కార్యక్రమాలన్నిటికీ గత 24 సంవత్సరాలుగా సహకారం అందజేసి ఇటువైపు అటువైపు ఉన్నాయి. చాలా చిన్న అక్షరాలు, కానీ చేస్తున్న సహాయం మాత్రం చాలా పెద్దది. కృష్ణని చూసో ఇంకో రమణయ్యని చూసో కాదు, దివ్యాంగులకి ఒక వేదిక ఏర్పాటు చేసి వాళ్ళకి సహకారం అందజేస్తున్నారు. ఈ కార్యక్రమాలన్నీ చేయడానికి శ్రీకాంత్, బవిరిశెట్టి శ్రీకాంత్ ఏజెన్సీ ద్వారా అన్ని ఏజెన్సీల నుండి హోల్సేల్ రేట్లలో ప్రతి నెల దాదాపు 20 మంది దివ్యాంగులకి మందులని ఉచితంగా పంపిణీ చేస్తున్నాం. వీటన్నిటికంటే కూడా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నంద్యాల 500 మంది వైద్యులు ఉన్నారు. వీళ్ళందరితో హెల్త్ కార్డ్స్, ఈ నంద్యాలలో హెల్త్ కార్డ్ IMA నంద్యాల దివ్యాంగుల సంక్షేమ సంఘం తయారు చేసిన హెల్త్ కార్డ్స్ 4000 మంది దివ్యాంగులకు అందజేయడం జరిగింది. దాదాపు గత 15-20 సంవత్సరాల నుంచి ఇటువంటి సేవా కార్యక్రమం ఈ దేశంలో చేస్తున్నటువంటి వైద్యుల సంఘం నంద్యాల వైద్యుల సంఘం, ఇది జాతీయ IMA ప్రకటించడం జరిగింది. నంద్యాల IMA. ఈ సందర్భంగా నంద్యాల IMAలో ఉన్నటువంటి వైద్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 24 సంవత్సరాల కాలంలో దాదాపు వరకు కానీ దీర్ఘకాలిక జబ్బుల కోసం, మందుల కోసం దాదాపు 11,80,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 4,100 మందికి హెల్త్ కార్డులు, 680 మందికి కుట్టు మిషన్లు, వినికిడి యంత్రాలు, 7 సంవత్సరాల నుంచి దివ్యాంగ బాలలకి 75,000 విలువ గల స్కూల్ యూనిఫామ్స్, క్రీడా పోటీలు, అదేవిధంగా 530 మందికి క్రచెస్, ప్రతి సంవత్సరం కూడా 45 మందికి స్కాలర్షిప్స్ రూపంలో సహకారం. అదేవిధంగా నంద్యాల డివిజన్ దివ్యాంగుల సంక్షేమ సంఘం కొన్ని సంవత్సరాలు రాజ్యాంగపరంగా
స్థానిక సంస్థలు కానీ చట్టసభలు కానీ అవకాశాలు కావాలని చెప్పడం జరిగింది. చాలా సంతోషం కావాలి, చట్టాలు చేయాలి. నేను కూడా ఆర్థిక చూశాను, ఎందుకంటే పార్లమెంట్ యాక్ట్ అయిపోవడం లేదు. కానీ ఇప్పుడు రాజకీయాలు లేకుండా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి స్థానిక సంస్థలు ఏదైనా వాళ్ళు చదువుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు గ్రామంలో. వాళ్ళు ఏదైనా మనం సిట్టింగ్ ఏదంటే మనకు వాళ్ళు నామినేటెడ్ సిట్టింగ్ చేయడానికి తప్పకుండా ప్రయత్నం చేస్తాం. అలాగే పేరు ఇవ్వడానికి ప్రజలు చదువుకున్న వాళ్ళు విద్యావంతులు మనం దాదాపుగా రమణైన 24 సంవత్సరాలు బాగా చేస్తుంది. వాటితో పాటు చాలామంది ఇస్తున్నారు. ఎప్పుడు అక్కడ భారతీయ కాంగ్రెస్ ఆఫీస్ నేనే ఆఫీస్ ఓపెన్ చేశాను. అదేవిధంగా ఇళ్ల స్థలాల గురించి అడిగారు. ఇళ్ల స్థలాలు కావాలంటే నేను ఇస్తాను చెప్పాను. ఇళ్ల స్థలాలు లేదు కానీ ఇంటి జగ లేదు, ఇల్లు ఇస్తాం. కమిషనర్ గారు కూడా ఉన్నారు. ఇంట్లో ఇంటర్ కూడా ఇంటి చెప్పాం. ఇంట్లో హౌసింగ్ కావాలని ఇస్తాం. వికలాంగులు ఎవరికి ఉన్నారు వాళ్ళకి తిరిగి బంధువులు ఇస్తాం. 5 అంటే బాగా శారీరకంగా మానసికంగా బాగుండాలని ఇస్తాం. మీరు ఇవ్వండి మాకు ఇంట్లో హౌస్లు ఖర్చు ప్రభుత్వం ఉంది. దాని త్వరలో కొందరు పేద ప్రజలకు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇక్కడ కానీ 500 మీటర్లు కూడా చాలా ఇల్లు పెట్టాం. మీకు ఇస్తాం, తీసుకొని మీకు ఇంత పర్సెంటేజ్ కేటాయిస్తాం. వికలాంగులు ఎవరికి ఉన్నారు వాళ్ళకు ఇంత పర్సెంటేజ్ కేటాయిస్తాం. కమిషనర్ ఎవరికి ఉన్నారు మీరు కూడా మాట్లాడి వికలాంగులు ఎవరికి ఉన్నారు, మానసిక వికలాంగులు ఎవరికి ఉన్నారో వాటికి కూడా వికలాంగులు ఎవరైనా కానీ వారికి ఇంత కోటా మనం కూడా పెడుతున్నాం. విద్యాల ప్రాంతంలో మన పేదవాళ్ళు ఎవరు ఉన్నారు వారికి కోటా చేయండి. మేము మాట్లాడి వాళ్ళు ఎవరెవరు డాక్టర్ మాట్లాడి మనం చేద్దాం. చేయాల్సిన బాధ్యత ఉంది. విలువైన వారు పేదవాళ్ళు చాలా మంది ఉన్నారు. పెన్షన్ పంపిణీ గుండా ఉంటుంది. ప్రతి నెల 1 వేలు ఇంటికాడ చూస్తే చాలా లేదు. వెయిట్ చేస్తూ ఉంటారు. ప్రభుత్వం ఎప్పుడు వస్తుంది, 4 వేలకు వస్తుంది, 6 వేలకు ఇస్తారు, 10 వేలకు ఇస్తారు, 15 వేలకు ఇస్తారు. మన జీవనం మన మనోగట్టి దీని మీద ఆధారపడి మనకు డబ్బులు కావాలి. తల్లిదండ్రులు చూసేవాళ్ళు లేరు. మీరు ఇల్లే బాగా పెట్టున్నారు. అలాంటి పిల్లలు మరి ఇక్కడ మన ఈ హాస్టల్ ఎక్కడికి మన 5 దగ్గర నవజీవన్ వాళ్ళు గతంలో కూడా నేను రాజధాని గారు ఎవరు ఉన్నారు కదా, నేను ఇంతకుముందు కూడా పోయాను కదా, చూశాను. అక్కడ కూడా వాళ్ళకి కావాలి ప్రభుత్వం కూడా కొన్ని సహాయక సహకారం కావాలని చేశాం. కాబట్టి అలాంటి వాళ్ళని మొట్టమొదటిసారిగా సంఘంలో వీళ్ళు గుర్తించాల్సిన అవసరం ఉంది. వీరితో పాపం చాలా ఇబ్బంది. తల్లిదండ్రులు భారం అయిపోయినారు. ఆ తల్లిదండ్రులు భారం అయిపోయినారు కాబట్టి తల్లి చేసుకుంటే చాలా బాగుంటుంది. డబ్బు కావాలా, డబ్బు కావాలంటే ఇవ్వడానికి ద్వారా ప్రభుత్వం కూడా బాధపడుతుంది. కాబట్టి వాళ్ళని తప్పకుండా వాడుకుంటాం. మీరు కొంత పర్సెంటేజ్ ఇంకొక కేటాయిస్తారు. ఇళ్ల స్థలాలు కానీ వేరేవి కానీ మీరు అడిగండి. నేను వాటి కూడా ప్రత్యేకంగా వాళ్ళు ఇళ్ల స్థలాలు బయటగా వాళ్ళ హౌసెస్ కావాలా, ఎవరైతే నిలబెట్టుకుంటే కానీ మానసిక వికలాంగులు కానీ ఎటువంటి వికలాంగులు కానీ వారికి అధికంగా ఆలోచిద్దాం. కానీ మీరు ఉండడానికి ఇల్లు కావాలా, తిండి కావాలి, కష్టం గుట్ట కావాలి. ఎవరి సమకూర్చాలని ఎక్కడికి వస్తాయి? మీరు కష్టం కష్టం చేయలేదు. ఎవరి మీద ఆధారపడాలా? చదువుకున్న వారైతే వారికి కొంత రిజర్వేషన్స్ ఉన్నాయి. కానీ చదువులేని వారు తల్లిదండ్రులు ఏ రకంగా వాళ్ళని మనం పంచుతా ఉన్నారు. ఈరోజు చదువుకున్న వాళ్ళు గుర్తింపు రావడం ఏ వస్తుంది. కాబట్టి వారికి మనం తప్పకుండా ఆలోచిస్తాం. ఆత్మహత్య పంపించకుండా ప్రభుత్వం మీ ఇంట్లో ఉంది. ప్రభుత్వం ద్వారా మీరు చేస్తున్నారు. బాగా దీనిదాకా ఉన్న వాళ్ళు రోజు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. అన్ని సమస్యలు ఉంటాయి ప్రభుత్వానికి. నీటి సమస్య ఉంటుంది, కలిసి సమస్య ఉంటుంది, రైతుల సమస్య ఇప్పుడు చాలా ఉన్నాయి. రైతులు పండించిన పద్ధతి